మనము కన్నులు మూసుకొనంగా మనకి ఎవరు కనపడాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారి తప్ప ఇంకెవ్వరు కనపడకూడదు. ఆయన యొక్క గొప్పతనం కనపడాలి. ఆయన యొక్క ఉన్నతత్వం మనం కనపడాలి. ఉన్నతమందు ఆసీనుడైనటువంటి యెహోవాను పోలిన వాడు ఎవడు? ప్రభువుని స్తుతించటానికి, ఆయన్ని ఆరాధించటానికి మనం సిద్ధపడుతూ ఉంటుండగా మనకు కనపడవలసినటువంటి వారు మన ప్రభువు. మన స్తుతుల్లో ఉండవలసినటువంటి వాడు మన ప్రభువు. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు కనులెత్తి చూడగా యేసు తప్ప ఇంకెవరు కనపడలేదు. మన ఆరాధనకు కేంద్ర బిందువు, మనమందరం చేరి రావటానికి కారకుడైనటువంటి వారు ఎవరట? యేసు ప్రభు వారు. నా స్తుతులకు కారణభూతుడు అయిన దేవా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి పునరుద్ధానపు దినాన మనం అందరం చేరి ప్రభువును స్తుతిస్తూ ఉంటాం. కానీ ప్రభువు సన్నిధానానికి వచ్చేటప్పుడు ప్రభువు ఆశించిన రీతిగా మనము ఆయన సన్నిధిలో ఉన్నామా లేవా మనం మరలా జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు రాసిన సువార్త 8వ వచనంలో కూడా ఇదే మాటలు మనం చూస్తాం. యేసు తప్ప వారికి ఎవరు కనపడలేదనే మాటని మనము చూస్తాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 8వ వచనంలో కూడా వెంటనే వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న ఎవరున్నారట? ఒకటి, వారు కనులెత్తి చూడగా ఎవరు కనపడాలి? ఇవన్నీ మనకు కనపడకూడదు. ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా. రెండవది, చుట్టూ చూసినా కూడా ఎవరు కనపడాలి? ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామంటే యేసు ప్రభు వారి యొక్క సన్నిధి, దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తున్నటువంటి స్థలములో ఉన్నాం. కాబట్టి యథాలాపంగా ఉండటానికి అవకాశమే లేదు. వారు చుట్టూ చూసినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప వారికి ఎవరు కనపడలేదు. ఎవరున్నారట? తమ యొద్దనున్న యేసు. మన మధ్యలో ఎవరున్నారు? దేవాతి దేవుడు ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేస్తూ ఉన్నారు. మన స్తుతుల మీద ఆసీనుడు అవటానికి ఉన్నటువంటి ఆ ప్రభువు తప్ప మన తలంపుల్లో, మనం ఉచ్చరించేటువంటి స్తుతుల్లో ఆయన తప్ప వేరే మాటలు లేదా వేరే తలంపులు మనకి రావటానికి అవకాశం లేదు. అలాగైతే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ యేసు ప్రభు వారిని మనం చూద్దాం. మన మనోనేత్రాలు తెరిచి చూద్దాం. యేసు తప్ప వారికి ఎవరు కనపడలేదు. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో వారు చూసినప్పుడు కనపడినటువంటి ఆ ప్రభువుని మనం మరలా జ్ఞాపకం చేసుకోవాలని ఈ దినాన మరొకసారి హెచ్చరిక చేయబడుతున్న 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను కనులెత్తి చూసినప్పుడు ఎవరు కనపడ్డారట? ఇక్కడ అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి ప్రభువుని చూశాడు. ఆయన సొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా చరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఎవరు కనపడుతున్నాడు ఇక్కడ? సర్వోన్నతుడైనటువంటి దేవుడు,
అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ఆసీనుడైనటువంటి ప్రభువు కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎవరట? మనం కళ్ళు మూసుకున్నప్పుడు, ప్రభువును స్తుతించడానికి కళ్ళు మూసుకున్నప్పుడు మనకి ఎవరు కనపడాలట? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు అందుకునేటువంటి దేవుడు మనకి కనపడాలి. మనం ఆరాధించేటువంటి ప్రభువు సాధారణమైనటువంటి వాడు కానే కాదు, మన వంటి వాడు కానే కాదు, మనుషులు ఆలోచన చేస్తున్నటువంటి వాడు కానే కాదు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పిల్లారా, గాన ప్రతిగానాలు అందుకునేటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. వారు కన్నులెత్తి చూసినప్పుడు యేసు తప్ప, మనము దేవుని స్తుతించటానికి భౌతికమైన ఈ కన్నులు మూసుకున్నప్పుడు ఆత్మీయమైన మనోనేత్రాలు తెరవబడతాయి. ఎవరు జ్ఞాపకానికి రావాలట? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనం చూసేవారంగా, మన తలంపుల్లో ఆయనని ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని హెచ్చించేటువంటి వారంగా సిద్ధపడి ఉండాలని మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. పరమగీతము గ్రంథంలో కూడా ప్రభు యొక్క వర్ణనను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా మనం అనేక మార్లు విన్నటువంటి వారం. పరమగీతము గ్రంథము 5వ అధ్యాయము, పరమగీతము గ్రంథము 5వ అధ్యాయము, అక్కడ ఉన్నటువంటి సంభాషణలో ఆ యొక్క యెరూషలేము యొక్క స్త్రీలు అడుగుతున్నారు, ఏమిటమ్మా నువ్వు మాతో ప్రమాణం చేసుకోవటానికి ఏంటి, నీ ప్రియుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? నీ ప్రియుల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అవును కదా, మన ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన ప్రభువులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? రాయబడినటువంటి మాటల్లో 10వ వచనంలో, నా ప్రియుడు ధవళ, వారు కన్నులెత్తి చూడగా యేసు ప్రభువారు, యేసు తప్ప ఇంకెవరు కనపడలేదు. మనము ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడుతూ ఉంటుండగా యేసు తప్ప ఇంకేమి ఈ భౌతికపరమైనటువంటి మన మనసుల్లోకి, తలంపుల్లోకి రానే రాకూడదు ప్రభు తప్ప. ఎటువంటి వాడట ఆ ప్రభు? ముందుగా జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు. శరాపులు పైగా నిలువబడి కళ్ళుకి 2 రెక్కలతోటి కళ్ళు కప్పుకున్నారని మనం చూస్తున్నాం. ఆయన యొక్క తేజోవంతమైనటువంటి వెలుగుని చూడలేకపోతున్నారు వాళ్ళు. అయితే అల్పులమైనటువంటి మనకి దేవుడు కృపను అనుగ్రహించాడు. వారికైతే ఆ భాగ్యం లేదు, కానీ మనము చూడటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఆత్మీయమైనటువంటి నేత్రాలతో మనకు చూడటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు ఆ వెలుగును చూడలేక ఆయన కళ్ళు ఏమైపోయినట? పొరలు కమ్మిపోయినాయి. పిల్లరా, మనకైతే ఈ యొక్క ఆరాధన సమయంలో, దేవుణ్ణి స్తుతించేటువంటి సమయంలో, దేవుణ్ణి గణపరుచుకునేటువంటి సమయంలో అంత మాత్రమే కాదు, నిత్యము ప్రభువుని చూడటానికి దేవుడు అల్పులమైన మనకి ఆయన కృపను అనుగ్రహించాడు. రెండవదిగా 10వ వచనములో ఆయన ఆయన ఎవరట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో ఆయన్ని గుర్తింపవచ్చును. ఆయన యొక్క వర్ణన అద్భుతమైన వర్ణన. పిల్ల, యేసు తప్ప ఇంకెవరు కనపడలేదు. ఆ యేసు ఎవరట? ఆ ప్రభు ఎవరట? ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగినటువంటి వాడు. అందుకే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఆయన, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి.
ఆయన వైపు చూస్తే రక్షణ ఉందని ప్రభు యొక్క మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఆయన వైపు చూసినప్పుడు ఎవరు కనపడాలి? ఆయనే కనపడాలి, కానీ వేరే విషయాలు ఏమీ కనపడవు. ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, వేరే వాళ్ళని ఆరాధించడానికి రాలేదు. ఆయన నియమించినటువంటి కట్టడిను మనం అనుసరించి ఆయన్ని ఆరాధించడానికి వచ్చాం, ఆయన స్తుతించడానికి వచ్చాం. ఆయన మన పట్ల చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించడానికి మనము వచ్చాం. మనం పాడుకునేటువంటి గీతాల్లో ఎట్లు మౌనముగా ఉండు ప్రభు చెల్లింపక స్తోత్రములు, ఎట్లు మౌనముగా ఉండు ప్రభు చెల్లింపక పాడుకుంటాం కాలమంతా పాడుతుండేదా నీ ప్రేమ అపారమైనది, దేవాని తలంపులు అమూల్యమైన వినయడా ఎడాలని కరుణ సర్వసాదా నిలచుచున్నది, దేవాని తలంపులు. ఎలా మౌనంగా ఉండగలం కదా? ఎలా మౌనంగా ఉండగలం? అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు అందుకునేటువంటి దేవుడు, ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగినటువంటి సొగసు కలిగినటువంటి ఆ యొక్క దేవుడు మన పట్ల చేసినటువంటి కార్యాలని స్తుతించకుండా ఎలాగ ఉండగలం? బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. మీరు నరకానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, శ్రమలో ఉండాల్సిన అవసరం లేదు, బాధల్లో ఉండాల్సిన అవసరం లేదు, నిరాశలో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ లుక్ అంటూ మీ, నా వైపు చూసి రక్షణ అని పిలిచేటువంటి, చేతులు చాచి పిలిచేటువంటి ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఎలా మౌనంగా ఉండగలం మనం? సజీవులు సజీవులే కదా నిన్ను, నేను పాతాళంలోకి వెళ్తే నీకు స్తుతి చెల్లించలేను కదా. సజీవులు కాని వారు స్తుతులు చెల్లించలేరు, సజీవులు అయిన వారు స్తుతులు చెల్లిస్తారు. ఎందుకంటే ఆయన సజీవుడు కాబట్టి. ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది గుర్తింపదగినటువంటి ఆ ప్రభువు సిలువు మీద వ్రేలాడుతూ ఇలా అంటున్నాడు, నా వైపు చూసి. యేసు వైపు చూస్తే ఏం అందం కనపడుతుంది? ఇందాక మన పరమగీత గ్రంథంలో జ్ఞాపకం చేసుకున్నటువంటి మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగినటువంటి ఆ ప్రభువు సిలువు మీద చూస్తే ఏమన్నా సొగసుందా? చూసి అపేక్షించినట్లుగా సొగసైనను స్వరూపమైనను. అవును కదా ప్రియమైన వాళ్ళారా, యేసు తప్ప వారి కనులకు కనపడలేదు. ఇప్పుడు కూడా యేసే కనపడాలి. ఇప్పుడు ఎక్కడున్నటువంటి యేసు కనపడాలి మన కన్నులకి? సిలువు మీద వ్రేలాడుతూ ఉన్నటువంటి యేసు ప్రభువారు, సొగసైనను స్వరూపమైనను లేకుండా చిత్రవద చేయబడినటువంటి యేసు ప్రభువారు తప్ప ఇంకెవరు మనకి కనపడకూడదు. ఉదయాన్నే లేచి నీ ముఖం చూసేనేంటరా మనం వింటూ ఉంటాం ఈ మాట. యేసు ప్రభువారు వైపు చూస్తే మనకి కోరుకోవటానికి ఏమి లేదు. అయ్యో ఈ ముఖమా, ఈ ముఖం చూపించదు, ఈ ముఖం చూపించదు. ఏంటి? దేవుని చేత మొత్తబడిన వాడుగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే
అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ ప్రభువు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు అనుకునేటువంటి ఆ యొక్క తండ్రి, 10,000 మంది గుర్తింపదగినటువంటి ఆ తండ్రి నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఆ ప్రియుడు ఏమైపోయాడో, ఆ సిలువ మీద ఏం జరిగిందో మనము మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం పిల్లలు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతను తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయకపోతిమి. యేసు ప్రభు వారు సిలువ మీద ఉన్నాడు. యేసు తప్ప వారి కన్నులు కనపడలేదు. ఆరాధించడానికి వచ్చినటువంటి మనకి, ప్రభువుని స్తుతులు చెల్లించడానికి, ప్రభువుని స్తుతించడానికి వచ్చిన మనకి ఎవరు కనపడాలి? సిలువ మీద నిస్సహాయుడుగా వ్రేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారు, స్వగసైనను స్వరూపమైనను లేనటువంటి యేసు ప్రభు వారు, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించేటువంటి వానుకు కనబడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు గారు, తృణీకరింపబడిన వాడు, మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వాడుగా ఎంచబడినటువంటి యేసు ప్రభు వారు. ప్రియమైన వారలారా, సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి యేసు ప్రభు వారట. ఆయన పాపమే ఎరుగడు. ఆయన యొక్క జన్మలో పాపం లేదు, జీవితంలో పాపం లేదు. న్యాయాధిపతి అంటున్నాడు, ముమ్మారు ఆయన పరీక్షించి విచారణ చేసి నేరమేమీ లేదు. ఆయన సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నాడు పిల్లారా. 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ. దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, ఆ నోరు ఎలాగట? న్యాయం కాదట ఇక్కడ జరిగింది. సిలువ మీద విరలాడుబడుతూ ఉన్నటువంటి యేసు ప్రభు వారి యొక్క విచారణలో న్యాయం కాదు జరిగింది. దౌర్జన్యం నొందాడట పిల్లారా, బాధింపబడ్డాడట. అరచేతులతో ఆయన కొట్టించుకున్నాడు, ఉమి వేయించుకున్నాడు, తూలనాడారు ఆయన్ని. ఏ తప్పు చేశాడని? ఆయన ఏ తప్పు చేయలేదు. పాపమే ఎరుగునటువంటి ఆయన మన కోసమై పాపముగా చేయబడ్డాడు. పాపమే ఎరుగునటువంటి ఆ ప్రభు, మ్రాను మ్రేద వ్రేలాడిన ప్రతివాడు చాపగ్రస్తుడు. యేసు ప్రభు వారిలో ఏ పాపం లేదు, కానీ ఆయన మ్రాను మ్రేద వ్రేలాడబడ్డాడు. యేసు తప్ప మరెవ్వరూ కనపడలేదు. తమ యొద్ద ఉన్నటువంటి యేసు తప్ప మరెవ్వరూ వారికి కనపడలేదు. కలువరి సిలువలో వ్రేలాడుతూ ఉన్నటువంటి యేసు తప్ప మనకెవ్వరూ కనపడకూడదు. కారణం ఏంటంటే, మనందరి యొక్క పాపముల కోసం ఆయన కలువరి సిలువలో తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. తల మీద ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో నిస్సహాయుడిగా, వస్త్రహీనుడిగా ఆయన వ్రేలాడాడు. తను హింసిస్తున్నటువంటి వారి గురించి ఆయన తండ్రికి విజ్ఞాపనము చేశాడు. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు గనుక. గెరాసేనుల దేశంలో ఆ సమాధుల్లో ఉన్నటువంటి వాడు వస్త్రహీనుడిగా ఉన్నాడు పిల్లారా. తను తాను గాయపరుచుకుంటూ ఉన్నాడు. రేపో మాపో సముద్రంలో పడి చనిపోబోతూ ఉన్నాడు. ఆ అధ్యాయంలో మనం చివరిలో చూస్తే, ఆ యొక్క గ్రామస్తులందరూ చూడటానికి వచ్చినప్పుడు ఆ దయ్యాలు పట్టినటువంటి వాడు స్వస్థత పొంది వస్త్రములు ధరించుకొని యేసు పాదముల యొద్ద కూర్చొని ఉన్నాడని మనం గమనిస్తాం. ఈ దినాన ప్రియమైన వాళ్ళారా,
మనము ఇంత నెమ్మదిగా కూర్చోటానికి, స్వస్థ బుద్ధి కలిగి, వస్త్రములు ధరించి, ప్రభు సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన నామాన్ని హెచ్చించటానికి, ఆయన మన పట్ల చేసినటువంటి ఘనమైన కార్యాన్ని, సులువు కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించడానికి దేవుడు కృప చూపాడని మనం జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారంగా ఉన్నాం. మన ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడి మూడో దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు. సజీవుడైనటువంటి యేసు తప్ప ఇంకెవరు కనపడటానికి వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప ఎవరు కనపడలేదు. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ఆ దేవుడు, దవ ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి ఆ దేవుడు నీకోసం నా కోసం సిలువ మీద నిస్సహాయుడిగా వేలాడినటువంటి ఆ ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడి మూడో దినాన మృత్యువును ఓడించి, మృత్యువును జయించి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నటువంటి ఆ ప్రభు తప్ప ఇంకెవరు కనపడటానికి వీల్లేదు. స్టెఫన్ అంటున్నాడు కదా, ఆకాశం తెరవబడ్డాయి, తండ్రి యొక్క కుడి పార్శ్వమున యేసుక్రీస్తు వారు నిలవబడి ఉన్నట్టు, మనుష్య కుమారుడు నిలవబడి ఉన్నట్టు నేను చూస్తున్నాను. ఆ ప్రభువుని యొక్క గొప్ప గుణాలను మనం జ్ఞాపకం చేసి మనల్ని పాపం నుంచి చాపను విడిపించి ఉచితముగా పరలోక రాజ్యానికి వారసుగా చేశాడు. ఆయన పొందినటువంటి సిలువ శ్రమలకు గుర్తుగా మన ముందున్నటువంటి బల్ల మీద ఉన్నటువంటి రొట్టెరసాలు ఆయన యొక్క ప్రేమను, మరణాన్ని, శ్రమను జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని స్తుతించి మహింపరచవలసిన వారంగా మనం ఉన్నాం.